గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మశ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అజ్ఞానామి జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం ఇతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీ. మల్లాద్యన్వయ సింధు చంద్రమమలం గంభీర వాంగ్యచరం వేదే శాస్త్ర సుగంధితే ఉపనిషత్ సంశోభితే ధీవరం. ఉపనిషత్ సంశోభితే ధీవరం ధర్మాధర్మ విచక్షణాన్విత మహాపౌరాణికం శ్రోత్రియం వందే మద్గురు చంద్రశేఖరవరం. వందే మద్గురు చంద్రశేఖరవరం విజ్ఞాన తేజప్రభం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవదేవుడు మహాదేవుడు శ్రీయపతి లక్ష్మీకాంతుడు రమానాథుడు కలవ వెంకటనాయక కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు స్వామి యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణలతో శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు స్వస్తి శ్రీచాంద్రమాన విశ్వావసునామ సంవత్సర కార్తీక పాఠ్యమి లగాడి దశమి వరకు మన తెలుగు బ్రాహ్మణ బృందం ఎన్టీఆర్ నగర్ చెన్నై వారి సౌజన్యంతో శ్రీ 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 శంకరాచార్య దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వర మహాసన్నిధానము జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు సన్నిధానము జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల దివ్య ఆశీర్ అనుగ్రహ ఆజ్ఞలతో మా గురుదేవులు కీర్తిశేషుడు పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ఆశీస్సులతో మన చెన్నై నగరంలో ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ ఒక అదృష్టం, ఒక అవకాశం, ఒక భాగ్యం. మనం పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో 9 రోజులు పరమశివ వైభవం శివమహాపురాణాన్ని ఆధారం చేసుకుని అలాగే కార్తీక మాస విశిష్టతను కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం, తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఈరోజు మనకు ప్రారంభ సభ కాబట్టి కాస్త ఆలస్యంగా ప్రారంభమైన వాస్తవానికి మనకి శ్రావణ భాద్రపదాలలో కురవాల్సిన వర్షాలు వసతియాలి ఆశ్వీజ కార్తీకాలైనా వదలట్లేదు. అంటే ఋతువులు కూడా అన్ని క్రమాలు తప్పి గతులు మారిపోతున్నాయి. ఆ నేపథ్యంలో మనం కొన్ని ఏదైనా నుంచి ఒక శుభకార్యం మనం మొదలు పెడితే దేవతలు పరీక్షిస్తారు, రాక్షసులు పరీక్షిస్తారు. గమ్మత్తు. అందుకే ఆగమార్థంతు దేవాన గమనార్థంతు రక్షసామని ఆ ఘంటానాదం చేసి వాళ్ళని ఆహ్వానిస్తాం, వీళ్ళని పంపిస్తాం. అలా మనం ఈ కామాక్షి దేవాలయం, కామాక్షి అమ్మన్ మంటపం, ఈ న్యూ బెతాలియా నగర్లో ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో ఈ రోజు నుండి 9 రోజులు రాత్రిపూట ప్రవచనంగా 10వ రోజు శాంతి కళ్యాణంగా మనం ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మనందరం, ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పి ఆ ఉపోద్ఘాతంలోకి వస్తా, నీవు నేను కలిస్తే మనం అన్నాను. ఎందుకంటే 30-40 సంవత్సరాల కిందట ఎన్టీఆర్ నగర్లో సుసర్ల కుటుంబ శాస్త్రి గారు ఈ నగరంలో అడుగు పెట్టారు. 40 ఏళ్ళకి 8 ఏళ్ళు నాకు తెలియదు, గుర్తు రావట్లేదు, ఉద్దాయంగా చెబుతున్నా. ఆయన వేసిన బీజం ఆ తరువాత ఎన్నో కుటుంబాలకి ఒక ఆధార వృక్షమైంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఎవరైనా ఎక్కడైనా బ్రతకలేరేమో కానీ చెన్నపట్నంలో హాయిగా ఉండొచ్చు అనేటువంటి ఒక ముద్రని, ఒక నమ్మకాన్ని, ఒక వ్యవస్థని ఆయన పాలు కలిపి ప్రారంభం చేశారు. ఆ మహానుభావులు మరి ఆయన దయా చలవ చెప్పాలంటే
వాళ్ళ ఆశీస్సులు ఇప్పటిదాకా శుద్ధి శుభంగా చక్కగా మా మేనల్లుళ్ళు వాళ్ళు వేదపారాయణ వేద స్వస్తి చేశారు. ఇది ఎన్నో జన్మల పుణ్యం. ఎందుకంటే ఇవాళ రేపట్లో వేదం అనేది చాలా అంతరించిపోతుంది. అయినా కూడా సంప్రదాయ కుటుంబాలు ఇవాటికి కూడా వేదాన్ని కాపాడాలనేటువంటి మంచి భావనతో ఇంకా వేదాలు నేర్చుకుని పిల్లలు ఈ ఆధునిక సమాజంలో ఈ వేగవంతమైన ఈ జీవనంలో కూడా సంప్రదాయాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి క్రమంలో నాకు మా ఇద్దరు చెల్లెళ్ళు చెన్నైలో ఉండటం నాకు కొంత చాలా కాలంగా అప్పుడప్పుడు కార్యక్రమాల రీత్యా పండుగలో వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలలో నేను చెన్నై రావడం సహజమే. కానీ ఇదిగో ఈ తీరుగా మీ ముందు 4 మాటలు శివమహాపురాణం గురించి ఒక 10 రోజులు చెప్పేటువంటి అవకాశం నాకు ఇది మొదటిసారి రావడం వల్ల మీ అందరికీ మరొకసారి నేను 40 సంవత్సరాల కిందట 83 నుండి 85 అంటే 40 దాటిపోయింది. మా గురువుగారు చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గర నేను రామాయణ భాగవతాలు చదివాను. కానీ ఆమ్నాయాన అయోగేన విద్యా ప్రసిద్ధిలామివ అన్నాడు సుందరకాండలో వాల్మీకి. అంటే ఏ విద్య అయినా అభ్యాసం లేకపోతే అది పాడైపోతుంది, మర్చిపోతాం, వదిలిపెట్టేస్తాం. వృత్తిరీత్యా ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళిపోయి గురువుగారి ఆదేశాలను సక్రమంగా పాటించుకోకుండా ఒక 30-40 సంవత్సరాలు నేను దీనికి దూరం అయ్యా. ఇప్పుడు మళ్ళా నేను పదవి విరమణ చేసిన తర్వాత అది కూడా 1 సంవత్సర కాలంగా నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆనాడు గురువుగారి దగ్గర చదువుకున్న చదువుని తిరిగి మళ్ళా పునశ్చరణలాగా చేసుకునేటువంటి క్రమం చేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో భాగంగానే అక్కడక్కడక్కడ ప్రవచనాలు చేయడం ప్రారంభించాను. అనగా రాగం. ఎందుకంటే మనం అంటూ ఉంటేనే కానీ అవి మనకి మళ్ళా జ్ఞాపకానికి రావు. అటువంటి క్రమంలో పవిత్రమైనటువంటి కార్తీక మాసం, పౌర్ణమికి కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి దాని కార్తీక మాసం అన్నాం. ఆ కార్తీక మాసంలో శివనామస్మరణ హరిహరులకు ప్రియమైనటువంటిది ఈ మాసం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథా అంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయిష్యని. ఆ ఇద్దరికి భేదం లేకుండా, అందుకే హరిహర సుతుడైన అయ్యప్పను కార్తీక మాసంలో మాలధారణలు చేసి స్వామివారిని సేవించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మనం చూస్తే ఈ నామం చాలా గొప్పది. ప్రారంభంలో శివమహాపురాణం 24,000 శ్లోకాలు. వాల్మీకి రామాయణం ఎంతో, అక్షరాల శివమహాపురాణం అంత. 24,000 శ్లోకాలని మనం 9 రోజుల్లో పారాయణగా చేయాలన్నా కూడా రోజు 4 గంటలు కొద్దిగా చదువుకోవాలన్నా పడుతుంది. సరే, ఆ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 5 భాగాలుగా వేశారు శివమహాపురాణాన్ని. అలా కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, కొన్ని వచనాల్లో ఉన్నాయి, కొన్ని శ్లోకాల్లో ఉన్నాయి. ఏదేమైనా మనకున్న సమయంలో కొన్ని విషయాలు శివమహాపురాణంలో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఆదౌ పూజ్యో గణాధిప, గణపతి పూజ చెయ్యందే ఏ కార్యాన్ని మనం చెయ్యం. శివమహాపురాణంలో కూడా గణపతికి జననం ఉన్నది. గణపతికి సంబంధించిన గణేశ ఖండము, గణేశ పురాణము, అనేక గ్రంథాల్లో గణపతి చరిత్ర ఉన్నది. అయితే శివమహాపురాణంలో ఉన్న గణపతి జన్మ చరిత్ర కొంచెం విశేషంగా కనబడుతుంది. అది మనం దాంతో ప్రారంభం చేసి, ఎందుకంటే శివుడి కళ్యాణం చేయాలన్నా విష్ణువు కళ్యాణం చేయాలన్నా మొట్టమొదటి గణపతి పూజ చేయాలి. అందువల్ల గణపతి చరిత్ర శివమహాపురాణాన్ని ఆధారం చేసుకుని మనం చెప్పుకుని తదుపరి ఆ గ్రంథంలో వెళదాం. అందరికీ తెలిసిన కథే వినాయక చవితి కథ. ఎవరికి ఒక 5 రూపాయల 10 రూపాయల పుస్తకం పడుకుని అందరూ చదువుకుంటారు. ఆ కథకి శివమహాపురాణంలో కథకి కొంచెం తేడా, అలా చిన్న చిన్న తేడాలు పురాణాల్లో ఉంటాయి. అవి కల్ప
కాలాన్ని బట్టి వస్తూ ఉంటాయి. మూలమైతే ఒకటే ఉంటుంది. ఒక రోజున పార్వతీదేవి చెలికత్తెలు జయ విజయ వాళ్ళ పేరు అంటే భోగే భవాని పురుషేషు విష్ణు అని. అమ్మవారు భోగస్థానంలో ఉంటే భవాని అని పిలుస్తారు. సర్వాలంకృతురాలైన ఆమెను భవాని అంటారు. ఆమె పురుష రూపాన్ని పొందితే నారాయణ నారాయణి విష్ణు స్వరూపాన్ని పొందుతుంది. విష్ణువుకి జయ విజయ వాళ్ళకి ద్వారపాలకులు ఆడే. అయితే వాళ్ళిద్దరూ జయ విజయ అనే చెలికత్తెలు అమ్మవారితో, అమ్మా నంది ఉన్నాడు, ఆయన నిన్ను వహిస్తున్నాడు, శంకరుణ్ణి వహిస్తున్నాడు, కానీ ఆయనకి కొంచెం శంకరుడి మాట అంటేనే బాగా పట్టింపు, ఎప్పుడూ శంకరుడికి ఎదురుకుండానే ఉంటాడు. శంకరుణ్ణే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమరాసి అని ముందర నందీశ్వరుని అనుజ్ఞ తీసుకునే పరమేశ్వర దర్శనం చేసుకుంటాం. కానీ ఇక భృంగి అనేవాడు ఉన్నాడు. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, శివ ప్రమద గణాలు. వారి సంగతి మీకు తెలుసు కదమ్మా. అమ్మవారిని ఆరాధించలా భృంగి. బాగా పట్టుకోండి విషయం. అసలు ఒక్క అయ్యవారే నాకు అని ఆయన పట్టుబట్టి శివారాధన చేశాడు. కానీ ఆడవాళ్ళంటేనే నాకు గిట్టదన్నట్టుగా ఉన్నాడు. ఇలా అందరూ ఆయన మాట వింటున్నారు. అసలు నీకంటూ నీ మాట వినేవాళ్ళు ఒక్క ద్వారపాలకుడు కూడా లేరు కదమ్మా. కాబట్టి నీ మాట వినేవాళ్ళు ఒకటి తయారు చేయి, ఆయన మన అంతఃపురాన్ని కాపాడటానికి పనికి వస్తాడు అని వాళ్ళు చెప్పారు. విన్నది పార్వతీదేవి, సరే అలాగే తయారు చేద్దాం, దానికేం ఇబ్బంది అని ఆమె శరీరానికి ఉన్న మలమును అంటే ఒంటికి సున్నిపిండి రుద్ది దాన్ని నలిచింది కదా, ఆ స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసింది, ఇది అక్కడ పెట్టింది. ఆ నలుగులోంచి ఓ పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడ్డ పిల్లవాడు ఎలా ఉన్నాడు ఎవరికి తెలియదు. చాలా బాగుండాలి అని అమ్మవారు సంకల్పం చేసింది, ప్రాణ ప్రతిష్ఠ చేసింది. కాబట్టి వాడు లేచి కూర్చున్నాడు. అప్పుడు అరే నాయనా, నువ్వు నా కుమారుడివిరా, నేనే కదా నిన్ను సృష్టించా, కాబట్టి నువ్వు వెళ్ళి ద్వారం దగ్గర కూర్చో, ఎవరిని లోపలికి రానివ్వకుండా నిలుపు అని అమ్మవారు ఆ పిల్లవాడిని ద్వారం దగ్గర కాపలా పెట్టి. అయితే ఆయన త్రిపురాసుర సంహారం చేసుకుని జయజయధ్వానాలతో కైలాసంలోకి వస్తూ ఉంటే నందీశ్వరుడు వీళ్ళతో శివుడు లోపలికి వెళ్ళబోయాడు. ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. సరే శంకరుడు ఏం మాట్లాడలా కానీ ఈ ప్రమద గణాలకి ఆ పిల్లవాడికి పెద్ద యుద్ధమే జరిగింది. అప్పుడు వీళ్ళన్నారు, అమ్మా వాళ్ళందరినీ యుద్ధంలో గెలవాలంటే నువ్వు పుట్టించిన పిల్లవాడికి శక్తులన్నీ ఇవ్వమని చెప్పి ఆ చెలికత్తెలే వెంటనే అన్ని శక్తుల్ని ఆ పిల్లవాడికి ఇచ్చింది అమ్మవారు. ఇక ఆ యుద్ధానికంటే ప్రమద గణాలన్నీ ఓడిపోతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. అంటే వీళ్ళందరూ ఒక మాట మీదే ఉంటారండి. ఏకం సత్, ఉన్నది ఒక్కటే. విప్రా బహుదా వదంతి, అనేకులు అనేక విధాలుగా చెబుతారు అన్నట్టుగా. అయినా కూడా పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపల. అప్పుడు శంకరుడు త్రిశూలంతో ఆ పిల్లవాడి కంఠానికి గురిపెట్టి విసిరాడు. ఆ త్రిశూలం ఆ పిల్లవాడి కంఠాన్ని తుంచేసింది, కింద పడిపోయి చనిపోయాడు. తర్వాత లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి ఆ బయట కాపలా పెట్టిన పిల్లవాడి ప్రస్తావన వచ్చినప్పుడు బాధపడింది. ఆ పిల్లవాడు చనిపోయాడు, నేను నా త్రిశూలంతో వాడిని చంపేశానన్నాడు. అయ్యో వాడిని నేనే సృష్టించాను, ఆ పిల్లవాడిని మీరే చంపేశారా అని
వచ్చారు. శంకరుణ్ణి తన కుమారుడు మళ్ళీ బతికించమని అడిగింది. అప్పుడు తన అనుచరులందరినీ పిలిచి శివుడు ఏమన్నాడంటే, ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళండి. మొట్టమొదట మీకు ఏ ప్రాణి కనపడితే ఆ ప్రాణి తలకాయ శిరస్సు తీసుకురండి, ఆ తలకాయని పిల్లవాడికి పెడదాము అన్నారు. వాళ్ళకి వెళ్ళగానే మొట్టమొదటి ఏనుగు కనపడిందండి. ఉత్తర దిక్కుకి తలపెట్టి నిద్రపోతే, అంటే ఉత్తరానికి తలపెట్టి నిద్రపోకూడదనే కారణాలు కూడా అవే. సాగు మృత్యు వస్తుంది. ఆ ఏనుగుని సంహరించారు, దాని తలను తీసుకొచ్చారు. ఆ తలకాయను ఈ తెగిపడ్డ ఆ బాలుడి మొండానికి మళ్ళా కలిపారు. పిల్లవాడు లేచాడు, కూర్చున్నాడు. అప్పుడు ఆయనకి శంకరుడు ఎవరో తెలిశాడు. ఏమంటే అమ్మ బిడ్డడు, అయ్యవారు ఎవరో తెలియదు ఆయనకి. ఎందుకంటే పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్యదా తుండము ఏకదంతము తోరపు వర్జయు వామహస్తము మెండుగంలో గజ్జలు మెల్లని చూపులు మందహాసము కొండొక రూపమున కోరిన విద్యలకెల్ల వద్దయ్యుండేది పార్వతీ తనయ. అక్కడ ఏమంటున్నాడు? అమ్మ కొడుకు నాన్న కొడుకు అని ఇద్దరుంటారా అంటే, అమ్మ దగ్గర గారాబం పొందేవాళ్ళు అమ్మ కొడుకులు, నాన్న దగ్గర గారాబం పడేవాళ్ళు నాన్న కొడుకులు. రామచంద్రుడు నాన్న కొడుకే. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అక్కడ దశరథ కుమారుడైన ఓ రామ, కంచర్ల గోపన్న గారు భద్రాద్రి ఆ రాముడి మీద శతకం రాశారు ఏమండి. కాబట్టి ఇలా చూస్తే ఈ కుమారుణ్ణి ఆ శక్తులన్నీ ఇవ్వమన్నారు. ఇలా లేచాడు ఆ బాలుడు. అప్పుడు శంకరుడు కూడా నమస్కారం చేశాడు. అప్పుడు శంకరుడు ఆ పిల్లవాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. సరే, క్రమంలో సుబ్రహ్మణ్య జననం కూడా జరిగింది. ఇద్దరు పిల్లలతో సంసారం చక్కగా జరిగిపోతోంది. ఓ రోజున ఒక సంబంధం ఒకటి వచ్చింది, పెళ్లి సంబంధం. విశ్వరూప ప్రజాపతి అనే ఆయనకి ఇద్దరు కుమార్తెలండి, సిద్ధి బుద్ధి. వాళ్ళని మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదయ్యా, ఎవరికైనా ఇద్దామని నేను అనుకుంటున్నానని శివుడి దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగారు. అప్పుడు తన పిల్లల్ని పిలిచి కుమారస్వామిని గణపతిని కూడా, మీలో ఎవరు ముందు భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి నేను పెళ్లి చేస్తాను అన్నాడు పరమేశ్వరుడు. సుబ్రహ్మణ్యుడి వాహనం నెమలి ఆగమేఘాల మీద వాయువేగంగా వెళ్ళిపోయాడు. గణపతికి ఎలుక వాహనం. ఎలుక గుర్రము మీద ఇరేడు భువనాలు పరువెత్తి వచ్చిన కొంచెగాడు. ఏమండి, కాబట్టి ఏం చేయాలో తోచదు. ఆయన అంటే తల్లిదండ్రులు ఇద్దరికి 7 సార్లు ప్రదక్షిణం చేసి కైలాసంలోనే పత్ర పుష్పాలతో పూజ చేశారు. ఆ ప్రభావం సుబ్రహ్మణ్యుడు ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్టుగా ఆయన కనపడింది. అంటే ఎవరు తల్లిదండ్రులకు రోజు నమస్కారం చేస్తారో వాళ్లకు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిన ఫలితం మన ఖాతాలో పడుతుంది. భూప్రదక్షిణ శక్యేన 6 సార్లు భూప్రదక్షిణం చేసి వస్తే ఎంత ఫలితం వస్తుందో, సకృత్ ఒక్కసారి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత వస్తుంది. అందుకే అంటారండి పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా వాళ్ళని ఇంట్లో వదిలేసి తీర్థయాత్రలకు పోకూడదు. కొడుకు కోడళ్ళు ఎందుకు ఈ మాట అన్నారంటే, అలా వెళ్తే వాళ్ళని చంపినంత పాపం యాత్రలకు పోయిన వీళ్ళ ఖాతాలో పడుతుందండి. అంటే తీర్థయాత్రలు చేసే కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, తల్లిదండ్రులు ఉన్న అదృష్టవంతుడైతే వాళ్ళు రాలేకపోతే వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళకు నమస్కారం చేసి ఆ యాత్రకు వెళ్ళాలి. తల్లిదండ్రులు లేనివాడు భగవంతుడికి నమస్కారం చేసి బయలుదేరవచ్చు. ఇక్కడ చూడండి,
వినాయకుడు పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. ఆ ఫలితాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నాడు. తండ్రి, మీరు చెప్పిన నియమాన్ని పాటించాను కాబట్టి నేను ఈ వివాహానికి అర్హుణ్ణి అన్నాడు గణపతి. సరే, నేను మీకే ముందు వివాహం చేస్తున్నాను అని విశ్వరూప ప్రజాపతి కుమార్తెలైన సిద్ధి బుద్ధులను గణపతికిచ్చి వివాహం చేశారు. వివాహం అయిపోయింది. కొంచెం అలిగాడు. కుమారస్వామి కోపం వచ్చి ఆయన క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరుడు కూడా పిల్లవాడిని బతిలాడదామని వెళ్ళారు. ఇదంతా మనకు తెలిసిన కథే. కథలో కొన్ని సందేహాలు ఏమిటి అంటే, పరమశివుడికి అసలు పార్వతీదేవి సృష్టించిన పిల్లవాడు నా కొడుకే అన్న విషయం తెలియలేదు అనుకోండి. తెలియలేదు కదా. ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? సర్వజ్ఞుడని కదా శివుడికి పేరు. ఒకవేళ మరి శివుడు ఆ పిల్లవాడి తల తీసేసే ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకండి? ఆ పడిపోయిన తలనే మళ్ళా తిరిగి జతపరచచ్చు కదా. ఒకవేళ ఏనుగు తల పెడితే ఇప్పుడు తల మారిపోయింది కదా. కాబట్టి మళ్ళా ఆయనకి అసలు తల్లి ఎవరో తెలియని స్థితి కూడా. తల మారిపోయింది కదా. అన్ని ఇంద్రియాలు తలలోనే ఉంటాయి. ఈ మెడ నుంచి 5 ఇంద్రియాలు, మిగతావన్నీ ఉంటాయి. కలగాలి కదా. అంటే మనిషి తలకాయ ఉన్నప్పుడు అప్పుడేం చేశాడు? అప్పటిదాకా గుర్తించని శంకరుణ్ణి తండ్రి నమస్కారం అన్నాడు. అంటే ఏమిటి ఈ కథలో? ఇది ఎలా సాధ్యం? దీన్ని కొంచెం చెప్పుకున్నాం విశేషంగా. పార్వతీదేవి అంటే ఎవరండి? పరమ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని ఇదే కదా. పరమశివుడు అంటే ఎవరు? పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచభూతాలు. ఈ పంచభూతాల యందు కదలికే పరమేశ్వరుడు. ఈ మాటలు రెండు గట్టిగా వినండి. మనకి షోడశోపచారాల్లో పూజలో తాంబూలం సమర్పయాలని ఉంటుంది. తాంబూలానికి ఎందుకంత గొప్పతనం వచ్చింది? అందులో పంచభూతాలు ఉన్నాయి. ఇవాళ రేపట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం కృత్రిమంగా పంచభూతాలతో ఒక శరీరాన్ని తయారు చేసేస్తామేమో చెప్పలేము. ఇవాళ రేపట్లో అవే వస్తున్నాయి. కానీ దాని చైతన్యంతో కదిలేటట్టు చేయగలమా? చేయలేము. అసలు మనం తయారు చేయకుండా ఈశ్వరుడే తయారు చేసిన శరీరంలో నుండి ఈ చైతన్యం వెళ్ళిపోకుండా మనం చేయగలమా? శివం, జీవుడు ఉన్నంత వరకు. వెళ్ళిపోతే శవం. ఏమి ఒక్కటే ఒక్క పొల్లు తేడా. అందుకే అంటారు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యేది వ్యాధి మాన్పలేరు. శేషప్ప శతకంలో చెబుతారు. అంటే మన కళ్ళ ముందర మరి ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు లోకంలో? యక్ష ప్రశ్నలని మహాభారతంలో కథ. ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. అందులో ప్రశ్న అడిగాడు. యక్ష ప్రశ్నలు అంటే మనకు తోచిన సమాధానాలు కాదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. కిమాశ్చర్యం అతఃపరం అని ఒక శ్లోకం 570 దాకా ఉంటాయి. అందులో ప్రశ్నలకు సమాధానాలు. ఏమయ్యా, ఈ లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది ఏమిటి అన్న. అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది ఏమిటి అంటే, మనం 100 చెబుతాం. మనకు ఆశ్చర్యకరమైనవి 100. ఇవాళ సెల్ ఫోన్ తీస్తే అన్నీ ఆశ్చర్యమే. కానీ ధర్మరాజు ఏం చెప్పాడు? అహని భూతాని గచ్చంతి ఇహ యమాలయం శేషా స్థావరమిచ్చంతి కిం ఆశ్చర్యం అతఃపరం. ఏమయ్యా, ప్రతిరోజు మన కళ్ళ ముందర కొన్ని 100 మంది చచ్చిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ బస్సు ఎక్కుతూనే ఉన్నారు, ప్రయాణం. ఉన్నవాళ్ళ మనం ఏమనుకుంటున్నాం? స్థావరం ఇచ్చండి, నేను పర్మనెంట్, నేను నాది అనే అహంకారం, మమకారం. ఇది వదలటం లేదే. కిమాశ్చర్యం అతఃపరం. నీ కళ్ళ ముందర కొన్ని 100 మంది వెళ్ళిపోతున్నా
చూస్తూ కూడా నేను స్థిరం, నేను శాశ్వతం, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అన్నాడు శంకర భగవత్పాదులు వారు హరిగోవిందం స్తోత్రం చేస్తూ. కాబట్టి ఇంతకంటే ఆశ్చర్యకరమైనది ఏముంది అని చెప్పాడు. అలాగే ఈ పంచభూతములు, అందులో ఉన్న చైతన్యం, ఈశ్వర శక్తి అక్కడే ఉంది. అందుకే పంచభూతములలో ఈ చైతన్యం ఎక్కడి నుండి వస్తోందో, అది ఎలా వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. ఈశ్వర పంచభూతాలలో సమన్వయం చేసుకోవాలి. జీవోత్పత్తి చేసి చైతన్యాన్ని ప్రవేశింపజేసి ఈ జీవులను నడిపి మళ్ళీ ఈ చైతన్యాన్ని తీసేసే అధికారం నీదే. అటువంటి నువ్వే ఈరోజు నా చేత ఈ పూజ చేయించాలనుకున్నావు అన్న కృతజ్ఞతాభావం చెప్పటం కోసమే పూజలో తాంబూలం ఇస్తాం. తాంబూలానికి అంత విశేషం చూసారా? తమలపాకు, ఏలా, లవంగ, ఘనసార. తాంబూలంలో ఏముంటాయి? యాలకులు ఉంటాయి, లవంగాలు ఉంటాయి, జాపత్రి, జాజికాయ, ఒక్కబడి, సున్నం, ఇవన్నీ వేసి మడత పెట్టి అమ్మవారి తాంబూలం ఆ చప్పిడి తింటేనే మూగ కవి, మాటలు రానివాడు మూక కవి అనే పేరుతో 500 పద్యాలు రాయగలిగాడు. మూక పంచశతి అని. అది మడత పెట్టి నోట్లో వేసుకుని నమిలితే ఎరుపు రంగు వస్తుంది. చూడండి గమ్మత్. ఆకులేమో ఆకుపచ్చ, ఒక్కేమో నల్లగా ఉంటుంది, సున్నమేమో తెల్లగా ఉంటుంది. మరి ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి కదా. ఆ ఎరుపే భగవత్ కారుణ్యం. ఏమండి? అది పంచభూతాల యందు కలిగిన చైతన్యం. ఆ చైతన్యం నీ సొత్తు అని చెప్పటమే తాంబూలం సమర్పయాలి. అమ్మవారు పరమ ప్రకృతి అంటే ఆవిడ ఏం చేస్తుందండి? ప్రాణులన్నింటినీ తయారు చేసే దావిడే. ఈ శరీరాలన్నీ అమ్మవారి అనుగ్రహంతోనే తయారయ్యాయి. కానీ లోపల ఉన్న చైతన్యం శివుడు. ఇప్పుడు అమ్మవారు సృష్టి చేసింది అంటే ఒట్టిగా ఈ శరీరాన్ని తయారు చేసింది, శివ సంబంధం లేదు అంటే కాదు. చైతన్యం లేని ప్రాణి అని అనకూడదు. శివ సంబంధమైన జ్ఞానం లేదు. లోపల ఉన్న చైతన్యం నేను అనేది తెలియదు. మన ఈ పైన ఉన్న శరీరానికమ్మా 3 గుణాలతో బంధించబడుతుంది. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. బాగా పట్టుకోండి. ఈ 3 గుణాలే ప్రకృతి యొక్క మలము. అమ్మవారు ఆ శరీరానికి కట్టిన ఆ మురికిని సున్నిపిండితో నలిచింది అంటే అది. అంటే ఆ మలంతో ఈ పిల్లవాడు తయారయ్యాడు. అంటే త్రిగుణాల యందు కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పటికి గుణాతీతుడు కాలం కాబట్టి ఆ తలకి ప్రకృతే తెలుసు, పురుషుడు తెలియలే. అమ్మవారు సృష్టించిన నలుగు పిండి బొమ్మ తలకి శివుడు తెలియలే కాబట్టి శివుడిని వెళ్ళడానికి వీలేదన్నాడు. ఆ లోపల ఉన్న మన లోపల ఉన్న చైతన్యం ఈశ్వర సర్వభూతాన ఉద్దేశే అర్జున తిష్టతి భగవద్గీత చెబుతోంది కదా. ఆ స్వరూపమే బయట నిలబడ్డాడు శంకరుడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న లింగము చైతన్య స్వరూపము అని తెలుసుకుంటేనే కదండి మనం దాన్ని ఆరాధించేది. ఇప్పుడు ఆయన తెలియక దాంతో పోరాటం చేస్తే త్రిశూలంతో దాన్ని తెగ నరికాడు. త్రిశూలానికి పైన 3 ఉంటాయి. ఏమిటా 3 అంటే సత్వరజస్తమో గుణాలు. వాటికి నేను అతీతుణ్ణి. ఎప్పుడైతే శివుడి త్రిశూలం పిల్లవాడి కంఠానికి తగిలిందో త్రిగుణాలకు సంబంధించిన బుద్ధి పోయింది. అందుకే గజ గచ్చతి, జగతి అంటే ఏనుగు తల పెట్టాం కదా. గా అంటే గతి,
కదలటం, జా అంటే జాయితే పుట్టడం. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఎందులోంచి పుట్టి ఎందులోకి వెళ్తున్నాడో తెలిసింది. ఆ శివ సంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. ఇది తెలిసిపోవటమే గజముఖం. ఇప్పుడు ఈ ఏనుగు ముఖం వచ్చేసరికి శంకరుడు తెలిసాడు. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. అంతకుముందు చేయలే. అంటే మనము చెయ్యవలసిన ఉపాసన క్రమం ఎలా ఉండాలో ఈ గణపతి జననంలో శివ మహాపురాణంలో చెబుతున్నారు. వినాయకుడి ద్వారా లోకానికి చెప్పటం. ఇప్పుడు ఆయనకి పైన ఏనుగు ముఖం, ఏనుగు తల చాలా పెద్దదండి, తలకాయలు. మనిషి శరీరం తమ్ నరం వపుషి కుంజరం ముఖే. మనిషి శరీరం చిన్నది, ఏనుగు తలకాయ పెద్దది. చూడటానికి ఎలా బ్యాలెన్స్ అవుతుంది చెప్పండి? అంటే ఏనుగు తల బ్రహ్మాండాన్ని చెబుతోంది, మనిషి శరీరం పిండాండాన్ని చూపిస్తోంది. అంటే బ్రహ్మాండ పిండాండములు రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండు పంచభూతాలతో నిండి ఉన్నప్పటికీ ఆ రెండింటి యందు ఉన్నది ఒక్కటే. ఇది తెలుసుకోవాలి. అంతరార్థంలో తెలుసుకోకపోతే కథ దేవుందమ్మా. వినాయక చవితి కథ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ పిండాండము ఆ బ్రహ్మాండము రెండు కాదు, ఉన్నదొక్కటే. ఏకం సత్ విప్ర బహుదా వదంతి శృతి చెబుతోంది. అంటే జీవ బ్రహ్మ ఐక్య సిద్ధిని పొంది మహావాక్యాలు ఉన్నాయి. తత్వమసి అది అర్థమైతే తత్వం అసి, అదే వాడై ఉన్నాడు. జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు. ఇది తెలుసుకోవటమే ఏనుగు ముఖం మనుషుడి ఆ శరీరం ఆ కంఠం దగ్గర శివానుగ్రహంతో కలిపాడు. కలిస్తేనే కదా అప్పుడు మళ్ళా ప్రాణం వచ్చింది. అంటే వేదాంతంగా చెప్తే తత్వమసి అనే మహావాక్యం నడయాడితేనే మహాగణపతి ఆయన తిరుగుతున్నాడు. కాబట్టి వినాయకుడయ్యాడు. వి అంటే విగత నాయక. ఆయన ఎవ్వరూ నాయకులు లేదు లేదు విశేషమైన నాయకత్వం అయింది. వినాయకుడు అంటే విశేషమైన ఆయన. అసలు వినాయక 4 అక్షరాలు. సంఖ్యాశాస్త్రం అని ఒకటి ఉంది. మన సంఖ్యాశాస్త్రంలో అక్షరాలని అంకెల్లో చెబుతాం. వి ఎర్రలవ వా 4, యా ఎర్రలవల్లో నా తాత నా అది 4, యా మళ్ళా 1, కా 1, 1 4 1 1. ఏమండి ఏంటిది? వినాయక అనేటువంటి శబ్దం దాన్ని తిరగేస్తే 11:41. 1 అంటే సృష్టి. ఆయనకి చవితి తిథి చాలా ఇష్టం. 4 ఆయన చవితి కృష్ణపక్షంలో శుక్లపక్షంలో కూడా చవితి ఆయనకి చాలా ఇష్టం. 1 4 కలపండి 5. ఆయన నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రం ఏ రాశికి చెందుతుంది? కన్యా రాశిలో వెళ్తుంది. అందుకే ఆయనకి పెళ్లి కాలేదనేది ఒక కథ. ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉపాసనలో శక్తి స్వరూపం ఉండాలి కాబట్టి ఉపాసనలో శక్తిని కలుపుతారు, కానీ వీళ్ళిద్దరూ బ్రహ్మచారులే అనే కారణం కూడా అదే కారణం. కానీ ఇలా మనం చూస్తూ ఉంటే అనేక అర్థాలు. 6 చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం 6వ నెల. మరి ఆయనకి చవితి తిథి చాలా ఇష్టం. ఇవన్నీ వారం చూడండి, బుధవారం ఆయన పుట్టింది. ఆది సోమ మంగళ బుధ 4. ఈ అంకెలన్నీ అన్ని అర్థాలు మనకు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆయన ఉపాసన గణేశ ఉపాసన చేసిన వాడు మనకు భగవాన్ నమ్మడం దగ్గర కావ్యకంఠ గణపతి ముని గణేశ ఉపాసనలో ధరించిన మహానుభావుడు ఆయనండి. మనం ఆయన నమ్ముకుంటే విఘ్నాలకు నాయకుడు.
నాయకుడు కాబట్టి మనం చేద్దామనుకున్న కార్యం జరగకుండా చేసేదాన్ని విఘ్నము అంటారు. విఘ్నం అంటే అదే కదండి. ఒక కార్యక్రమం మొదలు పెడదాం అనుకున్నాం, ప్రకృతి పరంగా సమస్యలు వస్తాయి, కొన్ని సాంకేతికంగా సమస్యలు వస్తాయి. అయితే అటువంటి విఘ్నాలన్నీ ఆయన తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి ఆయన చేర్చేస్తాడు. ఇలా చేర్చడమే గణపతి ఆరాధనలో ఒక గమ్మత్తైన ప్రక్రియ. ఊరికినే పసుపు అలా ముద్ద చేసి దానికి కుంకం పెట్టి గణానాత్వా గణపతికి అంటే వచ్చి కూర్చుంటాడు తప్పున. అంత క్షిప్ర ప్రసాదం. అందుకనే గణపతి పరబ్రహ్మ, ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలు. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇదంతా శివపురాణమే. అయితే ప్రారంభం గణపతితో చేస్తే బాగుంటుందని మధ్యలో గణపతితో నేను ప్రారంభం చేశాను. ఎవడు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందుతాడు. ఈ మాట బట్టి బుద్ధి అనేది ఒక్క మనుషుడిగా ఉండదు. 84 లక్షల జీవరాశి. ఆహార నిద్రాభయ మైథునాన్ని సామాన్యమేత పశుభిన్నరాణి. ఈ 84 లక్షల జీవరాశులకి అన్ని ఆహారం తింటున్నాయి, మనం తింటున్నాం. అన్ని నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం. నిద్రపోతే అన్నిటికీ భయం ఉంది, మనకు కూడా భయం ఉంది. అన్ని సంతానానికి ఉంటున్నాయి, మనం సంతానాన్ని. మరి 84 లక్షల జీవరాశికి నీకు ఏం తేడా? అదేదో సినిమాలో కళాపోషణ లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏముంది నల్ల అంటే జ్ఞానం ఏకం విశిష్టం నారాయణ. ఏ ప్రాణికి లేని 83,99,999 వాటికి లేని మనిషికే ఉన్నది ఒక జ్ఞానం, అదే బుద్ధి. ఏ ఇతర ప్రాణికి లేదు. బుద్ధి అంటే నిశ్చయాత్మకం. అంటే నువ్వు ఒక దాన్ని నిశ్చయం చేస్తావు, దాన్ని బుద్ధి అంటారు. మన జీవితాల నుండి శాసించేవి రెండే చూడండి. ఒకటి మనస్సు. ఈ మనస్సు ఏమో చంచలం, ఇక్కడే ఉంటుంది కానీ ఎటో పోతుంది. సంకల్పం వికల్పం, నెరవేరకపోవటం. ఇది దీనికి ఉన్న దురదృష్టం ఏంటంటే ఎంతసేపు చెప్పినా వింటుంది, కానీ మనస్సు డెసిషన్ తీసుకోలేదు, దానికి పవర్ లేదు. అది ఎట్లాంటిదంటే బాగా టాలెంట్ ఉన్న సూపర్ నెట్ లాంటిది, గుమాస్తా లాంటిది. నోట్ ఫైల్ రాస్తుంది, అంతా తయారు చేస్తుంది, కానీ సంతకం పెట్టే పవర్ మనస్సుకు లేదు. సంతకం పెట్టాల్సిన ఆఫీసరే. కాబట్టి ఆ ఆఫీసర్ ఎవరు? బుద్ధి. కాబట్టి మనస్సు చెప్పిన మాటలన్నింటినీ విని నిశ్చయం చేసేది ఏదైతే ఉందో దాన్ని బుద్ధి అన్నారు. అందుకే మనం గాయత్రి చేసేటప్పుడు ధియోయోన ప్రచోదయాతు అంటున్నాం. అంటే ఏమిటి? అమ్మా, నా బుద్ధిని ప్రేరేపించు, ప్రచోదన చెయ్యి, నిర్ణయం చేస్తూ ఉండు. ఎప్పుడూ నా బుద్ధి నీ వైపే ఉండేటట్టు, నీ మాటే పలికేటట్టు నా బుద్ధిని నువ్వు నిర్ణయం చేయి. ఇందులో హాయి ఉంది, ఇందులో సంతోషం ఉంది, ఇందులో ఆనందం ఉంది అని రోజు నా బుద్ధి అయ్యేటట్టుగా ప్రచోదనం చెయ్యి అని కోరతాడు గాయత్రిలో. అంటే బుద్ధి అనేది నిర్ణయాత్మకమైన శక్తి. బుద్ధి ఎట్లా నిర్ణయం చేస్తే దాన్ని తిప్పితే దాన్ని బట్టే మన కీర్తి ప్రతిష్టలు. కొన్ని సందర్భాల్లోనండి బుద్ధి కూడా పెడతల పడుతుంది, అక్కర్లేని విషయాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమంటారు? వాడి బుద్ధి గడ్డి తిందిరా, మన వాడు సామెతలు ఊరికే చెప్పదు. అటువంటిప్పుడు ఏమవుతాడు? వాడు పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. బుద్ధి అనేది సక్రమమైన నిర్ణయం చేసినట్లయితే వ్యక్తి బాగుపడతాడు. పురాణం కథ అందరికీ తెలిసిందే. దానిలో ఉన్న పారమార్థికత తెలుసుకోకపోతే గంగిగోపాలు గరిపిడైన చాలు. ఎంత చెప్పుకున్నామన్నది ప్రధానం కాదు, చెప్పుకున్న దానిలో ఉన్న సారమేమి దాన్ని పట్టుకున్నాం.
కాబట్టి ఇప్పుడు మనస్సుని బుద్ధి చూడటం రావాలి. అంటే బుద్ధి సాక్షిగా ఉంటూ మనస్సు చెప్పిన వ్యతిరేకమైన సలహాలను తిరగొడుతూ తోసేస్తూ మంచి వైపుకు నేను వెళతా అని నిర్ణయం చేయగలిగింది ఏది ఉందో అది బుద్ధి. చూసారా, తప్పులు చేసే వాళ్ళందరూ సంతోషంగా ఉండరు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటంలో మనం బుద్ధిని అలవాటు చేసేసామనుకో, కోపం వచ్చినప్పుడు ఆ ఆవేశంలో నిర్ణయం చేయటం మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. కోపం వచ్చినప్పుడు అసలు ఏమి దాని గురించి చాలా చెప్పాలి, పక్కన పెడదాం. ఆ అలవాటు మనకు లేకుండా చేసుకోవాలి. అందుకే మీకు ఉద్యోగాలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు రకరకాల వ్రాత పరీక్ష మొదలు ఇంటర్వ్యూ దాకా చేసేటప్పుడు వాళ్ళు ఏం నిర్ణయిస్తారు? వీడు కష్టకాలంలో ఏ బ్యాలెన్స్లో ఉంటాడు, ఆవేశంగా ఉంటాడా లేక కొంచెం ఆలోచన చేస్తాడా, ఇవి చూస్తారు. కంచి పరమాచార్యుల వారికి ఒక అలవాటు ఉంది. ఆయనండి ఎదుటివాడు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడేవారు కాదు. ఇవాళ మనకి ఎదుటివాడు మాట్లాడితే వాడు మాట్లాడితే ఒకటి మనం 3 మాట్లాడతాం. నన్ను చెప్పని అంటాడు కానీ వాడు చెప్పేది మనం వినం. ఎదుటివాడు చెప్పేది శ్రద్ధగా ఎంతసేపు అయినా వినేవారు. విన్న తర్వాత వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఈ విధానం అండి 103 ఏళ్ళు బ్రతికిన ఆయన జీవితాంతం అమలు చేశారు. ఎందుకో చెప్పనా? ఎంత తక్కువ మాటల్లో ఎంత ఉద్రేకం లేకుండా నేను దీనికి స్పష్టంగా రాజీ లేకుండా నా మనోగతమైన అభిప్రాయాన్ని చెప్పగలుగుతా అని ఆలోచించేవాడు. అందుకే టైం తీసుకునేవాడు. ముందు ఇదంతా విని ఒక నవ్వు నవ్వేవారు పెద్ద ఆయన. తర్వాత చాలా సూక్ష్మంగా మాట్లాడేవారు. తక్కువ మాటలు మాత్రమే మాట్లాడి వాటి జవాబు చెప్పేవారు. అది మనకి ఒక ఉపనిషత్తులాగా ఉండేది. జీవితంలో ఇలా ఉండడం చాలా కష్టం. ఏమండి, మనం లేచిన దగ్గర నుంచి ఎన్నెన్నో కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటాం, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఒక పెద్ద ప్రమాదకరమైన పోకడ. అసలు మౌనంగా ఉంటే, మౌనం ఎంత గొప్పదండి. మౌనం గురించి చెప్పాలంటే దానికి మళ్ళా రోజుల తరబడి చెప్పచ్చు. మౌనం ఉంటేనే ఏమంటే మీరు ఒక గ్రంథపఠనం చేయడం కానీ ఒక మంచి విషయాన్ని గురించి ఆలోచన చేయడం కానీ చెయ్యలేము. అయితే ధ్యానం చేసే అలవాటు మనకు సహజంగా ఉండట్లా. మనం ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటాం. ఇలా అస్తమానం మాట్లాడుతూ ఉండటం వల్ల ఈ బుద్ధికి నిర్ణయం చేసే శక్తి పోతుంది. మన మనస్సు ఏది చెబితే అది దాన్ని వింటున్నాము. ఆవేశాలకు లోనయ్యేది మనస్సు వల్లే. మంచి కోపంలో మీరు నిర్ణయానికి వచ్చారనుకోండి, ఏమవుతుంది? అది ఎలా చెబితే అలా చేస్తుంది. అలాంటి సమయంలో తప్పులు చేసేసి జీవితకాలం బాధపడ్డ వాళ్ళు ఎంతమందో ఉన్నారు. బాగా పట్టుకోండి. కొంతమందిని తొందరపడి గబగబా ఒక మాట అనేస్తారు. అసలండి జీవితాంతం విచారిస్తారు. ఓ దెబ్బ కొట్టినా క్షమించవచ్చేమో కానీ ఒక మాట మనం తొందరపడి అనేసామంటే జీవితంలో మళ్ళీ ఇక మళ్ళా వాళ్ళ మొహం మనం చూడలేము, వాళ్ళకు కలవలేము. మాట అంత గొప్పది, అంత ప్రమాదకారి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. హితం బ్రూయాత్, మితం బ్రూయాత్, సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. ఎన్నో చెప్పారు. మాటల చేత మన్ననలు పొంది వరంబులిత్తురు దేవతలు, మాటల చేత మన్ననలు పొంది సుఖంబులిత్తురు కానులు, మాటల చేత మన్ననలు పొంది ధనంబులిత్తురు భూపతులు. ఈ మాట ఎంత చక్కగా ఉండాలి ఏమండి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి. ఇది దేనివల్ల వస్తుంది అంటే నిర్ణయం చేసుకోవాల్సిన అవకాశం ఆ బుద్ధికి మనం ఇవ్వాలి. ఆలోచించి చెబుతానయ్యా, ఆగ్రహం చెప్పాలి. ఆ బుద్ధి మనకి ఇస్తూ ఉండాలి. అయితే మనమండి ఎవరిలో ఒక పెద్ద ఆయన నమ్ముతాం, నమ్మాలి కూడా. ఎవరిని నమ్మకుండా ఉండేట్లా? అయ్యా నేను నిర్ణయం తీసుకున్నా, ఇలా ఉంది, ఇది సరైనదా కాదా మీరు చెప్పండి అని ఆయన్ని అడగాలి. అప్పుడు ఆయన దాన్ని బాగుందిరా మీరు అమలు జరపండి అంటే అది మన మంచిగా అవుతుంది. కాబట్టి బుద్ధితో చేసిన నిర్ణయం మంచి కీర్తినే తీసుకొస్తుంది. ఇక్కడ గణపతి ఆరాధనతో మనకు మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందటమే ఆయనకు సిద్ధి బుద్ధి భార్యలు అన్నదానికి అర్థం. ఆ అనుగ్రహం మన యందు ప్రసరించబడటం అండి. ఏనుగు తల చమరీ మృగం అని ఒకటి ఉన్నది, దానికి ఇష్టమైంది దాని తోక. చామరమ్మి చేయాలి, ఆ తోకలో ఉన్న ఆ ఈకలతోనే వింజామరలాగా తయారు చేసి భగవంతుడికి మనం వింజామర వేస్తాం. అలాగే ఏనుగుకి అన్నిటికంటే ఇష్టమైంది దంతం. కానీ ఆ దంతం నవలటానికి ఉపయోగపడదు. తొండం పక్క నుంచి బయట ఉంటుంది. ఏనుగు స్నానాన్ని గజస్నానం అన్నాం. గజస్నానానికి ఒక ప్రత్యేకత. గంటల తరబడి మునుగుతుంది, రాగానే చెత్తంతా ఒడ్డుకు రాగానే మళ్ళా మొత్తం నెత్తి మీద పోసుకుంటుంది. అంటే అలా చేసిన ఏనుగు దంతాలు మాత్రం దగదగా మెరిసిపోతుంటాయి. అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి ఆయనకు ఉన్నదే ఒక దంతం. ఎలా ఏకదంతుడు? ఆయన మహాభారతం వ్యాసులు వారు చెబుతుంటే వేరే వేరే కళలు వాడితే ఎక్కడ పెన్ను రాయిదోనని తన దంతాన్ని విరిచేసి దాంతో రచించాడు. మనకేదన్నా ఒక వస్తువు ఉంటేనండి ఆ వస్తువు భగవంతుడికి ఉపయోగించాలి. ఇది ఆయన తనకున్న ఒక్క దంతాన్ని కూడా విరగొట్టుకుని దాంతో భారత రచన చేశాడు. అంటే భారతం ఎంత గ్రంథం అండి? 1,25,000 శ్లోకాలు. ఆ భారతం గణపతికి వ్యాసుడికి పెద్ద ఒక ఒప్పందం. ఎవరి నేను గడగడగడా చెప్తూ ఉంటే నువ్వు గడగడగడా రాయాలన్నాడు. ఏమండి రాసేవాడు తొందరగానే రాసేయచ్చు, చెప్పింది రాయలేక. కానీ చెప్పేవాడు గడగడా చెప్పాలిగా. గురువులు, నగవులు, ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు, శబ్దాలు, గుణాలు, రసాలు ఎన్నుంటాయి. గణపతి ఏమన్నాడు? నా గంటం పైకెత్తకుండా నువ్వు చదువుతూనే ఉండాలి, నేను రాస్తూనే ఉండాలి. నువ్వు చెప్పడం ఆగిపోయింది అనుకో, నేను రాసిన తర్వాత ఆ గంట అక్కడ పడేస్తా, నా దాన్ని నేను పోతా. అలా అన్నప్పుడే వ్యాసుల వారు అన్నారు, నువ్వు ఏది రాసినా అర్థం కాకుండా రాయి. నేనేం చెప్పినా ఆయన ఇచ్చా గణపతి, ఆయనకు అర్థం కాదు ఏముంటుందండి. అయినా కూడా నీకు అర్థమైతేనే రాయి, లేకపోతే రాయి. ఇలా ఒప్పందం పెట్టుకుని 3 సంవత్సరాలు సరస్వతి నది ఒడ్డున కూర్చుని భారతం రాశాడండి వ్యాసుల వారు చెబుతుంటే గణపతి. అందులో గణపతికి కూడా అర్థం కానిటువంటి కఠినమైన శ్లోకాలు కొన్ని చెప్పాడు. అది ఆయన అర్థం చేసుకోవడానికి 10-15 నిమిషాలు పట్టేది. అది అర్థమైందని రాసే లోపల తేలిగ్గా ఉండే ఒక 1000 శ్లోకాలు కడగడం వల్ల వ్యాసుల వారు చెప్పేసేవాడు. అట్లాంటి శ్లోకాలని గ్రంథులు. అవి 8,808 శ్లోకాలు మహాభారతంలో ఉన్నాయి. మనం అంటే ఎందుకంటున్నాం ఈ మాట? అల్లా రాశారు కాబట్టి కొన్ని యుగాల పాటు భారతం పంచమో వేద. భారతం అంటే 5వ వేదం. భారతాన్ని లోకం చదువుకుని ఉద్ధరించబడుతుందని తన దంతాన్ని విరిచేసి దాంతో భారత రచన చేశాడు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో త్రికర్ణిక
లంబోదరస్య వికటో విఘ్నరాజో ఇలా షోడశ నామాలు ఉన్నాయి. ఆయనకి అన్నిటికీ అన్ని కథలు ఉన్నాయి. ఎంతో కీర్తిని పొందాడు. మహాభారతాన్ని రచించిన వాడు వ్యాసుడు, గంటం పట్టి రాసిన వాడు వినాయకుడు. ఈ రకంగా మీరు ఎన్ని కోణాల్లో గణపతి తత్వాన్ని ఆలోచించినా ఆయనకు విశిష్టమైన అనేక నామాలు ఉన్నాయి. వినాయకుడు ఆ గణపతి ఆయన ఉన్న తల ఆ త్రిశూలం చేత తెగి శివాజ్ఞతో వచ్చినటువంటి తల కాబట్టి అందుకే అది చేసే పనులన్నీ కూడా మంగళంగా ఉంటాయి. విఘ్నాలు తీసేస్తాయి, సిద్ధులను ఇస్తాయి. వరసిద్ధి వరాలను సిద్ధులను కూడా ఇచ్చే ఉంటాయి. శివుడు ఎంత సులభుడో గణపతి అంత సులభుడు. ఆయనకి గరిక పూజకి తలకాయ ఒక్కు ఎవ్వరికక్కర్లేని ఆకులన్నీ తెచ్చి 21 రకాలని గణపతిని పూజ చేస్తున్నాం. చూడండి, అంటే ఈయనకి కొండంత దేవుడికి కొండంత పత్రి అన్నట్టు కాకుండా పూజ చేస్తే చాలు. అందుకే కలికి తురాయిలకై తగాదా లేదు, గరిక పూజకి తలకాయ ఒక్కు, పంచ కళ్యాణికై అలకబాంకు లేదు, ఎలుక తత్తడికి భుజాలెగురవైచు, పంచభక్ష్యాలకై మొండి పట్టు లేదు, పచ్చి వడపప్పేదిను వట్టి పిచ్చి తండ్రి. లడ్డు జిలేబి హల్వాలే అక్కరలే, బియ్యము టుండ్రాళ్ళకి చెయ్యి చాచు, ఒలిపంపు పట్టుదు ఒలువలే పనిలే, పసుపు గోచీక సంబరాలు పడు. గణపతి పూజలో ఎంత సరళతమైన విధానం ఉందో చూడండి. అదిగో అటువంటి ఆయనకండి సింధూరం కూడా ఆంధ్ర రాష్ట్రం కంటే చెప్పాలంటే తమిళనాడులోనే గణపతి పూజ విశేషం. ఏ ఇంటి దగ్గరైనా గణపతి బొమ్మ లేని ఇల్లు వీధి ఉండదంటే అతిశయోక్తి. వాస్తు దోష నివారకుడు గణపతి. మనం కొద్దిగా సింధూరం ఆయన ఆ గండయుగ్మానికి రాస్తే పొంగిపోతాడు. అంటే మనం చూసిన కొద్దీ మన మనస్సు ఉప్పొంగిపోయేటట్టుగా చేయగలిగేవి ఈ లోకంలో 3 అమ్మ. అవి చూడగానే ఆనందాన్ని పొందేటట్టు చేస్తాయి. వాటిలో మొట్టమొదటి చంద్రుడు. చంద్రుడు పరమ ఆహ్లాదకారం. చంద్రమా మనసో జాత. ఇది శరదృతువు. శరదృతువులో వెన్నెల. వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఆ హనుమంతుడికి చంద్రుడు సహాయపడ్డాడని వర్ణిస్తాడు 5వ సర్గలో. ఆ సర్గంతా పారాయణ చేస్తే కవిత్వం అద్భుతంగా వస్తుందట కవులకు. అలాంటి సర్గ. అయితే అందుకే ఆయన అందరికీ మేనమామ, చందమామ ఆ పేరు ఆయన పోయారు. ఇక రెండోది సముద్రం అండి. సముద్రం మనకు ఆనందాన్ని ఇస్తుంది. మూడోది ఏనుగు. గజాంతం ఐశ్వర్యం. ఒక వ్యక్తికి పెద్ద సన్మానం చేయాలంటే ఏనుగు అంబాలి. ఏనుగు నెక్కి ఊరేగిస్తే అది నోబెల్ బహుమతిగా గొప్పది. ఏనుగు చూస్తే మనకు సంతోషం కలుగుతుంది. పిల్లలతో సహా అందరూ ఇష్టపడే స్వరూపాలు, దేవతా స్వరూపాలు 2. ఒకటేమో గణపతి, 2 హనుమ. విఘ్నాలు తీయటానికి ఈశ్వరుడు తన కుమారుడికి అటువంటి మంగళప్రదమైన ఏనుగు తల పెట్టాడు. ఏనుగు తల కనబడితే రావణాసురుడి లంకలో 2 ఏనుగులు తొండాలతో ఆ వర్షం, కాసుల వర్షం కురిపిస్తున్నట్టు మనకు కోట్లు కనబడతాయి. ఇది దీపావళి కదా. ఏనుగండి కళలో కనబడితే పరమ శుభప్రదం అన్నారు. కాబట్టి ఏనుగు తల కలిగిన వినాయకుడి పూజ చేయటం ఎంతో మంగళప్రదం.
గణపతి స్వరూపంలో ఒక మాట ఎలుక గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయనకి వాహనం ఎలుక. ఎలుక గుర్రము మీద ఈ 7 భువనాలు పరువెత్తి వచ్చిన బందిగాడు. ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా అన్నింటిలో కుమారస్వామి గారు కనపడ్డాడు. గణపతికేమో పెద్ద శరీరం, వాహనం చూస్తే ఎలుక. ఎలుకండి మూషికం సంస్కృతంలో, ముషస్తేయే అది ధాతు, అంటే దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది, మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన జీవితం కూడా అంతే. కానీ ఈశ్వరుడు అన్నీ ఇస్తే అవి వాడివి కాదు నావి అంటూ ఉంటాం. కాబట్టి ఒక విధంగా మనది కూడా ఎలుక లాంటి జీవితమే. కానీ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తే ఆయన మనకు ఒక విధమైన దొంగ బతుకునిస్తాడు. ఈ మాట పట్టుకోండి. ఎటువంటి దొంగ బతుకు? 10 మంది హృదయాలను కొల్లగొట్టగలిగిన దొంగతనాన్ని పొందుతాం. అది అన్నిటిని దొంగిలిస్తుంది కదా. గణపతి ఎలుకను స్మరిస్తే చాలా మంది హృదయాలను కొల్లగొట్టగలరు. అంటే ఏంటి? ఈశ్వరాభిముఖంగా భగవద్భక్తితో మనం 4 మాటలు మాట్లాడితే ఆ మాటలకి విని పరవశం పొందితే అది చాలా మంది హృదయాలను తాకితే అది కొల్లగొట్టగలగటమే కదండి. ఇలా మారటానికి ఎలుక విఘ్నేశ్వరుడు వహించింది. ఎలుక కాదండి, మనం కూడా అలా వహించడం నేర్చుకోవాలి. 10 మంది ప్రేమను సంపాదించాలి. అది చెప్పడం కోసమే ఎలుకను ఆయన వాహనంగా పెట్టుకున్నాడు. ఏనుగు చెవులు చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద చెవులను చేపలతో పోలుస్తాం. చేపల్లాంటి చెవులు అంటూ ఉంటారు. చేప ఏం చేస్తుందండి? చేపలో మనం అన్ని పోసి చెరిగితే రాళ్ళు, మట్టి బిడ్డలు, చెత్త, మన బియ్యం కావచ్చు, ఏదైనా పప్పు కావచ్చు, అవన్నీ కింద పడబోసి అసలైనవేవో చేపలో ఉంచుతుంది. ఆ పదార్థాన్నే వెనక్కి తీసుకుంటుంది. చెత్త చెదారం ముందుకు పడేస్తుంది, ఒళ్ళంతా వెళ్ళిపోతుంది. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే ఈ లోకంలో ఈ చెత్తంతా తీసేసి సారం వైపుకి మనం నడిపిస్తాడు, పరమ భక్తినిస్తాడు. ఆయన ఇంకో చేతిలో గొడ్డలి కూడా ఆయుధం ఉంది. ఆ గొడ్డలి కర్మ పాశాలను తెంచి భక్తి పాశాలను తన వైపుకి లాక్కుంటాడు. అసలు గణపతి గురించి చిన్నపిల్లలకు కూడా మనస్సు రంజిల్లేటట్టుగా